హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా అండి. చాలా డేస్, చాలా మంత్స్ తర్వాత ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. చూసేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చినామండి. ఈరోజు ఎల్లమ్మ తల్లి బోనాల సందర్భంగా అయితే జాతర అయితే జరుగుతుందండి ఇక్కడ. ఇంకా జాతర అంటే స్ట్రీట్ షాపింగ్ కదా, ఇంకా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసినాం స్ట్రీట్ షాపింగ్. ఎక్కువైతే నేను లాంగ్ వీడియోస్కి బయటకు వెళ్ళినప్పుడు అయితే మాట్లాడినండి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మనల్ని వింతగా చూస్తారు కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇవైతే నెక్ సెట్లు అండి. మామూలుగా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఎంత కాస్ట్ ఉందో తెలియదు, కానీ ఇక్కడ ఓన్లీ 150-250 రూపీస్ మాత్రమే ఉందండి. నిజంగా నేనైతే తీసుకొని వాడుతూ కూడా ఉన్నాను. క్వాలిటీ అంటారచ్చు, మళ్ళీ ప్రైజెస్ అని చెప్పగానే అందులో క్వాలిటీ వేరుంటుంది, ఇట్లా స్ట్రీట్ షాపింగ్లో క్వాలిటీ వేరుంటుంది అని అంటారు కదా. నేనైతే ఆల్రెడీ ఒకటి తీసుకొని వాడుతున్నా అండి, అందుకే చెప్తున్నా. ఇంకా స్వీట్స్ 50 రూపీస్కి పావు కిలో అంటారు, అంటే 1/2 kgs అన్నట్టు. ఇంకా కరెక్ట్ చెప్పాను, తప్పు చెప్పాను, కరెక్ట్ చేసుకోండి ఓకేనా. పావు కిలో అండి 50 రూపీస్కి. మీలో ఎంతమందికి జిలేబీ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇష్టం, కానీ నేను ఎక్కువ స్వీట్స్ తినను, అట్లా అని చెప్పేసి కారబూంది కూడా తీసుకోవట్లేదండి. ఇదైతే వేరే వాళ్ళు తీసుకురమ్మంటే అయితే తీసుకుంటున్నాను అన్నట్టు. ఇక్కడ ఇన్ని షాపులు ఉంటే చూసి ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి అయితే తీసుకున్నా అండి. నేనైతే ఎక్కువ బయటకు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ ఎక్కువ తింటానండి. నాకైతే చాలా ఇష్టం, అది నైట్ టైంలో డే టైమ్ తెలియదు, కానీ ఐస్ క్రీమ్ అయితే తింటానండి. ఇవైతే పూజ సామాగ్రి, అట్లాగే ఇంట్లో డెకరేటివ్గా పెట్టుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతాయండి. చాలా చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చింది. స్పెషల్గా పికాక్ది ఉంది కదండి, నాకు చేతుల పెట్టి కింద పట్టాను, అదైతే నాకైతే నచ్చిందండి. ఇవి చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుందండి. మనమైతే చాలామందికి తెలిసే ఉంటుంది ఊళ్ళల్లో జాతర ఎలా ఉంటుందో, మామూలుగా ఉండదు. ఆ సౌండ్స్కే కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంటారు, ఇంకా అందుకే నేనైతే సౌండ్ అయితే కట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా అండి. మన ఇండియాలో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ జాతర అంటే ఎట్లుంటుందో ఎట్లయితుందో మామూలుగా ఉండదు అని అయితే అందరికీ తెలుసు. ఎవరైతే చాలామంది ఇండియాలో కాకుండా వేరే కంట్రీస్లో మన వాళ్ళు సెట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పాపం రారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అందుకని ఈ వీడియో అయితే పెడుతున్నాను, అందరు ఖచ్చితంగా చూడండి ఓకేనా. నేనైతే నిజంగా చెప్తున్నా, నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుందండి అట్లా జాతరలో తిరగడం. నిజంగా అసలు జాతరకి ఎందుకు పోతానో నాకు అర్థం కాదండి. ఓసారి ఎందుకు చెప్పాలా, వెళ్ళినామా గుడికి, దర్శనం చేసుకున్నామా, టెంకాయలు కొట్టినామా, వచ్చినామా అన్నట్టే అనిపిస్తుందండి. ఏది తీసుకున్నది లేదు, కొన్నది లేదు, ప్రతిదీ చూడడం, వీడియో తీయడం వింతగా అనిపిస్తుంది. ఎందుకు చెప్పాలంటే మనం హైదరాబాద్లో అయితే వీడియో తీస్తున్నామంటే ఆ యూట్యూబర్ అనేసి అంటారు. ఇక్కడ వీడియో తీస్తే కొంచెం వింతగా చూస్తారు అంతే. ఎప్పుడైతే అందరికి ఆల్మోస్ట్ అర్థమైపోతూ ఉంది, ఇంకా అందుకే నేను వాళ్ళ ముందు మాట్లాడకుండా సైలెంట్గా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తానండి. ఎప్పుడో ఒకసారి అయితే ఏదో కొనిస్తాడు మా ఆయన, ఖచ్చితంగా ఐస్ క్రీమ్ జ్యూసెస్ అయితే కంపల్సరీ ఇప్పిస్తాడు. నేను ఫుడ్ లవర్ని కాబట్టి నాకైతే చాలా ఫుడ్ అంటే ఇష్టం అండి. ఇవేవి కొనిచ్చినా కొనియకపోయినా నాకు ఫుడ్ కొనిస్తే ఇంకా హ్యాపీగా రిటర్న్ ఇంటికైతే వచ్చేస్తా అండి. ఇంకా ఎప్పుడో బతిమాలితే ఇంకా అవి ఇవి కొనిస్తాడు. నాకైతే నిజంగా ఎప్పుడో ఒకసారి తీసుకుంటా, కానీ నా దగ్గర అయితే చాలా ఎక్కువనే ఉంటాయి. అవే ఇంకా నేను జాగ్రత్తగా ఉంచుకుంటా అన్నట్టు. అందుకని నేను ఊరికనే షాపింగ్ అట్లా చేయను. ఒకసారి తీసి పెట్టుకుంది ఇంకా అదే చాలా డేస్ వాడుకుంటా, అట్లా అని చెప్పేసి ఒకటే వాడుకోను. అప్పుడప్పుడు కొంటూ జాగ్రత్త చేసుకుంటూ ఉంటా కాబట్టి ఇంకా ఎక్కువ అయిపోతాయి అన్నట్టు. నాకు టెడ్డీ బియర్స్ అంటే చాలా ఇష్టం. మా ఆయనకు కొనియమంటే ఇంకా కొనియడు, నువ్వేమైనా చిన్న పిల్లవా అని చెప్పేసి అంటాడండి. ఇవైతే ఓన్లీ 150 రూపీస్ కమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి ఉంటుందండి. ఇప్పుడు జాతర అంటే చాలా నిజంగా మనం చెప్పడం అవసరం లేదండి, ఇంకా జాతర వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది జాతరలు ఎట్లుంటుంది అని చెప్పేసి. నిజంగా చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి. అలా అని అన్ని చోట్ల తక్కువ ప్రైజెస్ ఏమి ఉండయండి, కొన్ని ప్లేస్లలో ఎక్కువ ప్రైజెస్ కూడా ఉంటాయి. ఎక్కువైతే బ్యాంగిల్స్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హారాలు, చైన్స్ అట్లా చాలా ఎక్కువ ఉన్నాయి.
మనకు ఇన్స్టా పేజెస్లో ఎవేవి ట్రెండింగ్ ఉన్నాయో అవన్నీ మనకైతే ఇక్కడ జాతరలో మెరుస్తూ ఉన్నాయి. ఎవరైనా జాతరకు వచ్చేది ఉంటే చాలా డబ్బులు పట్టుకొని వచ్చేసేయండి. నిజంగా చెప్తున్నా, ఎక్కువ జాతర చేసుకుని పోవచ్చు. వ్యూ ఎంత బాగుందండి, గ్రీనరీగా చాలా సూపర్గా ఉంది కదా. ఇంకా నేనైతే ఇట్లా సింపుల్గా అయితే రెడీ అయ్యి వచ్చిన. నేనైతే ఫస్ట్ టైం మా ఊరు పక్కనే ఉన్నా కూడా ఒక్కసారి కూడా రాలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడికి జాతరకి రావడం. నాకైతే చాలా చాలా